నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఇలాగా మీతో మిమ్మల్ని మేము కలిసి ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన కృపకే ప్రత్యేకంగా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మంచిది. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉదయం ప్రార్థన ఆరాధన చేసుకుందాం. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకూపము విడువా, నీ దారి చూపిన దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయము చక్కటి వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యాకోబు యొక్క జీవితాన్ని ప్రారంభం ఈ ఆదికాండం 28లో కనపడతా ఉంటుంది. ఆయన తన అన్నని మోసం చేసి తల్లి చెప్పినట్లుగా ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ప్రయాణం అంతా కూడా సాగి అక్కడికి ఆ స్థలానికి వచ్చినప్పుడు చీకటి పడి అక్కడ పడుకున్నప్పుడు తలగడగా రాయి పెట్టుకుని దేవుడు అతన్ని దర్శించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడైండి, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఒకటి, తోడుగా ఉంటాను అంటున్నాడు. రెండోది, కాపాడుతాను అంటున్నాడు. అర్థమవుతుందా? ఒకటేమో తోడుగా ఉంటాను, కాపాడుతాను అని అంటున్నాడు. అలాగే ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. ఏ దేశం నుంచి అయితే పారిపోతున్నావో మరలా నేను ఆ దేశానికి నిన్ను రప్పిస్తాను అని చెప్తున్నాను. తర్వాత ఏమంటున్నాడు? ఇప్పుడు బిడ్డలారా గమనిస్తే, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని. అంటే దేవుడు ఏదైతే నీ పట్ల చెప్పి ఉన్నారో అది నెరవేర్చే వరకు నిన్ను విడవడు. నువ్వు అప్పుడప్పుడు గాబరా పడుతూ ఉంటావు, అప్పుడప్పుడు నువ్వు భయపడుతూ ఉంటావు, అప్పుడప్పుడు నువ్వు గలిబిలవుతావు. కానీ దేవుడు ఏది చెప్పాడో అది నెరవేర్చే వరకు నిన్ను విడవడు. పేతురు, యోహాను వారు ఉన్నారు. వాళ్ళు వాస్తవానికి చేపలు పట్టుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను మిమ్మల్ని మనుషులు బట్టే చారలుగా చేస్తాను అన్నాడు. చెప్పింది ఆయనే. చెప్పిన ఆయన ఆ మనుషులు పట్టే జారులుగా చేస్తానని చెప్పిన ఆయన పేతురు, యోహాను వెంబడించగానే తీసుకెళ్ళాడు. నిజంగానే పేతురు, యోహాను, యాకోబులు వారిని ఏం చేస్తాడంటే మనుషులు పట్టేటువంటి జాలర్లుగా చేశాడు. అంటే చెప్పిన మాట నెరవేర్చే వరకు విడవలేదు, విడిచిపెట్టలేదు. దేవుల్లో ఉన్న శక్తి అది, దేవుల్లో ఉన్న బలం అది. ఈరోజు నిన్ను సేవ చేపిస్తానని పిలిచాడు అనుకోండి, సేవ చేపించేంత వరకు నేను విడిచిపెట్టను. నిన్ను ఆశీర్వదిస్తాను అని పిలిచాడు అనుకోండి, ఆశీర్వదించేంత వరకు విడిచిపెట్టడం. నిన్ను బలపరుస్తానని చెప్పాడు అనుకోండి, ఆయన చెప్పింది నెరవేర్చే వరకు మనం విడిచిపెట్టడం. బైబిల్లో ఎవరి జీవితాన్ని చూసినా ఆయన చెప్పినది యావత్తు చేశాడు. కనుక ఈరోజు ఉదయం మీతో దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న కష్టాన్ని బట్టి, ఉన్న విధానాన్ని బట్టి నీవు నీ కుటుంబం భయపడద్దు. ఆయన నీతో ఏం చెప్పాడో అది నెరవేరుస్తాడు. అంతవరకు ఏం చేయాలి పాస్టర్ గారు అంటే,
పరిశుద్ధత కలిగి ప్రభు కొరకు నిలబడు. నువ్వు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో నిలబడు, ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో నిలబడు, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో నిలబడు. నిలబడిన నిన్ను ఆయన చెప్పిన మాట నెరవేర్చేంత వరకు విడవడు, ఎడబాయడు. అర్థమవుతుందండి? కనుక మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు, మతిపరుపు కలిగిన వాడు కాదు మన దేవుడు. ఆశీర్వాదిస్తాను అని అంటే ఆశీర్వదిస్తాడు, అంచెలంచెలుగా నడిపిస్తానంటే నడిపిస్తాడు. నీ పరిచర్య, నీ కుటుంబం, నీ బిడ్డలను దీవిస్తాడు. కనుక యాకోబు మోసం చేసి వచ్చాడు కదా, ఎందుకు ఆశీర్వదించాలి అని అనలేదు. అతనికి మార్పు రావాలని నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. అంటే దేవుడు తోడై ఉన్నాడు అని అంటే నేను మారాలని అర్థమైంది యాకోబుకి. అప్పుడే పునాది వేసాడు. కనుక నువ్వు కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పినప్పుడు మారడానికి ప్రయత్నం చేయి. దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ యొక్క కృపను బట్టి, మీరిచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం కూడా ఈ రీతిగా మీతో మాట్లాడి కొంతసేపు ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి చూపినందుకు వందనాలు. ఈ లైవ్ను, ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కుటుంబాల్లో బిడ్డలను దీవించండి. షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అయా మనోహర్ పాపట్ల యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అనేక మందిని బాగు చేసినందుకు స్తోత్రాలు. అనేక మంది అప్పులు తీర్చినందుకు స్తోత్రాలు. అనేక మంది జ్వరాల నుంచి విడిపించినందుకు స్తోత్రాలు. మా కరువును తీసివేసినందుకు స్తోత్రాలు. మీరే తోడేంటి, క్షేమమమ్మని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.